Now we discuss about the sin cos theta values of 0 to 90 degrees. Okay. Now we discuss first మనం సింపుల్ గా ఎలా కూడా పెట్టుకుంటే 0 1 2 3 4 తీసుకుందాం. సో దీన్ని మొత్తం అన్నిటికీ 4 డివైడెడ్ బై 4 చేసేసుకుందాం. ఓకే, డివైడెడ్ బై 4 వేసుకొని ఇక్కడ మొత్తం అనేది రూట్ అప్లై చేసుకుంటాం. ఓకే, రూట్ అనేది అప్లై చేసుకుంటాం. సో రూట్ అప్లై చేసుకుని మనకి ఇక్కడ ఏమొచ్చింది 0/4 అంటే మనకి వచ్చి sin 0 వాల్యూ వచ్చేసి 0. సో మనకి ఇక్కడ √4 అంటే మనం ఏం రాసుకోవచ్చు, డైరెక్ట్ 1/2 అని రాసుకోవచ్చు. సో మనకి ఇక్కడ 2 1 2 2. సో మనకి ఏమొస్తుంది 1/√1 అంటే √1 వాల్యూ. సో 1/√2. ఓకే, నెక్స్ట్ ఏం వచ్చింది ఇక్కడ √3 ఇక్కడ √4 అంటే మనకి ఏమొచ్చింది 2. సో నెక్స్ట్ ఇక్కడ క్యాన్సల్. సో √1 వాల్యూ అంతా 1. సో మనం ఇక్కడ sin θ వాల్యూస్ వచ్చేసి నెక్స్ట్ cos θ అంటే ఏం రాసుకోవచ్చు, సింపుల్ గా దీన్ని రివర్స్ రాసుకుంటే చాలు. సో సింపుల్ గా 1√3/2. సో 1/√2. సో నెక్స్ట్ 1/2. నెక్స్ట్ ఏంది 0. సో నెక్స్ట్ ఏంది tan θ. tan θ అంటే మనకి ఆల్రెడీ తెలుసు కదా, sin by cos. sin by cos వాల్యూస్ ని మనం డివిజన్ చేస్తే సో 1/0 అంటే మనం రాసుకోవచ్చు 0. సో ఇక్కడ 2 క్యాన్సిల్ అయిపోతుంది. సో 1/√3. సో ఇక్కడ 1 వచ్చింది. సో నెక్స్ట్ ఇక్కడ ఏమొచ్చింది 2 క్యాన్సిల్ అయిపోద్ది √3. సో మనకి ఇక్కడ ఏమొస్తుంది 1/0 కాబట్టి నాట్ డిఫైన్ ఆర్ ఇన్ఫినిట్. సో ఫుల్ లింక్ మన ఛానల్ అనేది చూడండి.